లక్ష ఉద్యోగాలు రావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఎవరా ఒక్కడు? కేసీఆర్ ఉద్యోగం ఊడగొడతామా? కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టే పని మీరు చేయండి. లక్ష ఉద్యోగాలు ఇచ్చే పని నేను మా గీతక్క చేస్తాను. మాట ఇస్తున్నారా? మీరు మాట మీద నిలబడతారా? మేము కూడా మాట మీద నిలబడతాం. యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, 100 రోజుల్లో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చే బాధ్యత నాది, మా గీతక్కది. కాబట్టి నిరుద్యోగ యువకులారా, ఇంటికి పోయి పండుకోకండి, ఆలోచన చేయండి. అమ్మా నాయనను అన్నం వండిన తర్వాత తిన్న తర్వాత ఈటీవీ మా టీవీ సీరియల్ చూడకండి. టీవీలు బంద్ పెట్టున్నాయి. ఇంటిని పాది కూర్చోండి, ఆలోచన చేయండి. ఏం జరుగుతుందో తెలంగాణలో తల్లిదండ్రులకు వివరించండి. ఇవాళ ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, ఇవాళ చంద్రశేఖరరావు గారు రాష్ట్రాన్ని ఎట్లా దోసుకుంటున్నాడో, ఆయన కుటుంబం తెలంగాణను పట్టి ఎట్లా పీడిస్తున్నదో, ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన పార్టీగా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదోళ్లకు న్యాయం జరుగుతుందన్న సంగతి తల్లిదండ్రులకు వివరించండి. ఇవాళ మీ చదువులు సార్థకం కావాలంటే, మీ తల్లిదండ్రులకు కష్టపడకుండా బుక్కెల అన్నం పెట్టాలంటే మీకు సర్కారు నౌకర్లు రావాలి. సర్కారు నౌకర్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీ తల్లిదండ్రుల కష్టాలు శాశ్వతంగా తీరాలన్నా చాలా మంది పిల్లలు తెలంగాణ వస్తే నౌకరు వస్తుంది, నౌకరు వస్తే పెళ్లి చేసుకున్నామని చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. 5 ఏళ్ళు పెళ్లి ఆలస్యం అయితే ముదిరిపోవడం పిల్లగాడు. ఎవడన్నా పిల్లలు ఇస్తారా? బెండకాయ ముదిరితో ఉండడానికి వంట వస్తుందా? పిల్లగాడు ముదిరితో ఎవడన్నా పిల్లలు ఇస్తారా? దీనికి కారణం ఎవడే? మరి అట్లాంటి కేసీఆర్ను మనకు పెళ్లిళ్ళు కావాలన్నా, నౌకర్లు రావాలన్నా, మన తల్లిదండ్రులకు బుట్టెడు బువ్వ పెట్టాలన్నా ఎవడే మనకంటే? మన కేసీఆర్ను బుంద పెట్టాల్సిన అవసరం లేదా? మరి మీ ఊపు చూస్తుంటే ఈ ఒక్క నియోజకవర్గం మిగతాది కూడా తిరిగేటట్టే కనిపిస్తుంది. నాకు నమ్మకం వస్తుంది. ఆ పక్కన ఈ పక్కన నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇక మీకు మీరు ఇట్లా చేస్తే మొత్తం తెచ్చిపోయిందని ఇక నేను బంద్ చేసుకొని పోతా. మరి జరసేపు ఆగుతుంది నన్ను చెప్పని. జరసేపు ఆగితే నేను ఇంకా 2-3 ముచ్చట్లు ఉన్నాయి, అవి చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవాలి. ఒక్క నిమిషం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు. చనిపోయిన రైతులను ఎవరు పట్టించుకుంటలేరు. రైతులకు రుణమాఫీ జరగలేదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదు. పాస్ పుస్తకాలు బ్యాంకులు ఉన్నాయి. ఇవాళ మహిళల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో 5 మంది మహిళలు మంత్రులు, హోంశాఖతో సహా పాడి పరిశ్రమల శాఖ వరకు గీతక్క మంత్రి, సబితక్క మంత్రి, సునీతమ్మ మంత్రి, అరుణమ్మ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి మంత్రి. 5 మంది మంత్రులు ఇచ్చిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆడబిడ్డలకు. ఇవాళ వాళ్ళ 5 టికెట్లు కూడా ఇవ్వలేదా? 4 ఇచ్చిండు. మంత్రి సంగతి అసలే లేదు. ఆ మధ్య ఎప్పుడో మంత్రుల సంగతి మేము ఆడ ఈడ మహిళలకు మంత్రి పదవి ఇస్తలేరని మేము మాట్లాడితే కవితమ్మ పోయి వాళ్ళ నాయనని అడిగిందంట. నాయన బయట ఏడిపోయినా కూడా మంత్రివర్గంలో మహిళలు లేరు, ఒక మహిళకి ఇవ్వరాదా మంత్రి అని. ఇక ఆయన కేసీఆర్ వేసి చెప్పినండి ఇట్లా మళ్ళీ అమ్మ ఉన్నోడు ఎవడేమో ఓడి పాడే అంతా అడవలే కదా మంత్రులు. ఎవడన్నా దాంట్లో అక్కడికి వచ్చేటోడు ఉన్నాడే ఉన్నారా? ఇక అట్లాంటి వాళ్ళు అటు ఇటు కాని వాళ్ళు ఆడనా మాడనా తెలియని వాళ్ళు మంత్రులు ఉంటే మనకేమొస్తుంది? కాబట్టి ఇవాళ నికార్స్గా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసే గీతక్క లాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉంటే
మన ఆత్మగౌరవం పెరుగుతుంది, ఆడబిడ్డలకు అవసరమైన పనులు చేస్తారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళల ఆత్మగౌరవం పెరగాలంటే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఓటు వేయాలి. రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు మంత్రులకు అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క తెలంగాణలో 5 మంది ఆడబిడ్డల్ని మంత్రులను చేసి హోంశాఖ లాంటి భారీ పరిశ్రమల శాఖ లాంటి మంత్రి పదవులు ఆడబిడ్డలకు ఇచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడైతే ఆడబిడ్డల గౌరవం ఉంటుందో అక్కడే లక్ష్మి ఉంటుందని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రం ఎందుకు జవాబు తీసింది? పెత్తనం అమ్మ చేతులు ఉంటే బాగుంటుందా, అయ్య చేతులకు ఉంటే బాగుంటుందా ఆలోచింది. అయ్య చేతుల పెత్తనం ఉంటే సాయంత్రం అయితే దావతులకు పోతాడు, అవునా? అమ్మ చేతుల పెత్తనం ఉంటే మా పిల్లగాడికి సాయంత్రం 2 అరటిపండ్లు అన్న కొనుక్కపోదాం, వాడు తిన్నడో తినలేదో వాడి కడుపులో ఎట్లుందో పరిస్థితి, వాడు చదువుకుంటే 2 పుస్తకాలు కొనుక్కుందామని తింటే 2 అరటిపండ్లు కొనుక్కుందాం. ఎంత పేద తల్లి అయినా కూడా తల్లి చూసినంతగా తండ్రి ఏమో చేపు చూస్తాడంటే తల్లి ఏమో కడుపు చూస్తాడు. మా పిల్లగాడు అట్లాంటి ఆడబిడ్డల గౌరవం లేని రాష్ట్రంలో మంత్రివర్గంలో మళ్ళా కేసీఆర్ కు మహిళలు ఎట్లా ఓటేస్తారని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇవాళ సమాజంలో సగం, ఆకాశంలో సగం ఉన్న అధికారంలో కూడా సగం వాటా కోసం ఇవాళ పోటీ పడుతున్న ఆడబిడ్డలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రం ఎంత దరిద్రంతో పునాదిల్లుతుందో. ఒక ఆడబిడ్డకు మంత్రి ఇవ్వలేనోడు దరిద్రుడు అనాలనా, భావదరిద్రుడు అనాలా, నిత్య దరిద్రుడు అనాలా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.